ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జగ్గేపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో అర్హులైన పెన్షన్దారులు అందరికీ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేయడం జరిగింది. మొదటి రోజునే అందరికీ పంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. దేశ చరిత్రలో పెను సంచలనమని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటిది ఏం లేకుండా ఈరోజు అర్హత ఉన్న అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అర్హత ఉంటే 3,000 రూపాయలు ఒక్కసారి 4,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచడం కానీ, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేద పక్షం ఉంటారు. ఇదే విధంగా పేదవాళ్ళ సంక్షేమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నాం. మరి పింఛన్లు చూస్తా ఉంటే ఈరోజు అందరూ పండుగ వాతావరణంలో తెలుగు కార్యకర్తలు జనసేన బీజేపీ అందరూ వచ్చి పింఛన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చేయంగా మా నాయకులు మరి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. అదేవిధంగా అవినీతిని కూడా నిర్మూలించడానికి గతంలో చేసిన అవినీతిని కూడా ఉక్కుపాదంతో ఎవరైతే అవినీతి పలబడారో కూడా శిక్షించేదని కూడా మా ప్రభుత్వం పనిచేస్తాం.